ఆశాపూర్ అనే ఒక గ్రామం. ఆ గ్రామానికి ఒక విచిత్రత ఉంది. కొండల మధ్యలో ఉండే ఆశాపూర్లో ప్రతిరోజు పొద్దున్నే రొయ్యల వర్షం కురిసేది. రొయ్యలు వానజల్లులా పడేవి. ఊరంతా ఒక నిర్ణయానికొచ్చి ప్రతి ఒక్కరూ ఒక పెద్ద బుట్ట పట్టుకుందాము, అవే పక్క ఊళ్ళకి వేలల్లో అమ్ముకుందాం అని నిర్ణయించుకున్నారు. రాజయ్య అనే ఒక వ్యక్తి రోజులానే రాత్రి పనంతా అయిపోయాక ఆరు బయట పెద్ద బుట్ట పెట్టుకున్నాడు. చుట్టుపక్క ఇళ్ళని చూస్తే అందరి ఇళ్ల బయట అప్పటికే బుట్టలు పెట్టి ఉన్నాయి. ఈ రోజు నేనే ఆలస్యంగా పెట్టాను అని అనుకుని లోపలికెళ్లి పక్క సిద్ధం చేసుకున్నాడు. దేవుడా, ఎప్పట్లాగే మా బుట్టలు రొయ్యలతో నిండేలా చూడు అని కోరుకుని పడుకున్నాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే నల్ల మబ్బులు, రొయ్యల వర్షం మొదలైంది. రాజయ్య అనుకున్నట్టే అందరి బుట్టలు నిండేటట్టు ఎక్కువే పడ్డాయి. రాజయ్య నిద్రలేచి బయటకొచ్చి బుట్ట